హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం గిట్ కమాండ్స్ యూజ్ చేసి మన లోకల్ రిపాజిటరీ నుండి గిటబ్ రిపాజిటరీకి ఏ విధంగా కోడ్ ని సెండ్ చేయడం గానీ, పుల్ చేసుకోవడం గానీ, క్లోన్ చేసుకోవడం గానీ, అండ్ ఏ విధంగా మనం పుష్ చేయడం గానీ అనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ వీడియోస్ లో బ్రాంచెస్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అండ్ మన లోకల్ రిపాజిటరీలో గానీ, రిమోట్ రిపాజిటరీలో గానీ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అండ్ బ్రాంచెస్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఆ బ్రాంచ్ నుండి మాస్టర్ బ్రాంచ్ కి ఏ విధంగా మెర్జ్ చేసి పుష్ చేయాలి అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను. ఈ వీడియోస్ లో జస్ట్ మనము ఒక లోకల్ రిపాజిటరీ నుండి మన మెయిన్ రిపాజిటరీకి ఒక ఫైల్ ని ఏ విధంగా పుష్ చేయాలి అండ్ మన లోకల్ రిపాజిటరీలో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి అండ్ స్టేటస్ ఏంటి అండ్ కమిట్ ఏ విధంగా చేయాలి అనేది అయితే ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అండ్ వీడియో అనేది అయితే స్కిప్ చేయకుండా చూసి నేర్చుకుని అండ్ ప్రాక్టీస్ అయితే చేయండి మీరు కూడా. అండ్ సింపుల్ గా మనము ఈ వర్క్ చేసేటప్పుడు మనం సింపుల్ గా ఒక మన లోకల్ రిపాజిటరీ అంటే నథింగ్ బట్ మన సిస్టమ్ లో ఒక ఫోల్డర్ అనుకోవచ్చు. మన డెస్క్టాప్ కానీ, సి డ్రైవ్ కానీ, లేకపోతే డాక్యుమెంట్స్ కానీ, డౌన్లోడ్స్ లో కానీ ఎక్కడైనా మీరు ఒక ఫోల్డర్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నట్లయితే అదే మన లోకల్ రిపాజిటరీ అని చెప్పుకోవచ్చు. అండ్ నేను సింపుల్ గా ఇక్కడ నేను డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ అనేది అయితే క్రియేట్ చేస్తున్నాను. గిట్ ఫోల్డర్ అనేది అయితే క్రియేట్ చేస్తాను. నేను గిట్ ఫోల్డర్ అనేది అయితే క్రియేట్ చేశాను కదా, సింపుల్ గా మనం దీన్ని ఓపెన్ అయితే చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మనము ఇక్కడ ఎటువంటి ఫైల్స్ అనేది అయితే లేవు. ఇక్కడ ఎటువంటి ఫైల్స్ అనేది అయితే లేవు కాబట్టి మనం సింపుల్ గా రైట్ క్లిక్ ఇచ్చేసి షో మోర్ ఆప్షన్స్ కి వెళ్ళి అండ్ గిట్ బ్యాష్ హియర్ అనేది అయితే క్లిక్ చేయండి. నేను ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను మనం ఏ కమాండ్స్ యూజ్ చేస్తాం అనేది. ఆ వీడియో చూడకపోతే చూసి నేర్చుకోండి. అండ్ ఆ తర్వాత మనము ఈ గిట్ నుండి గిటబ్ లోకి పుష్ చేయాలంటే మనకు ఈ గిట్ అనేది అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అది సింపుల్ గా డౌన్లోడ్ అయితే చేసుకోండి. గిట్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే గిట్ బ్యాష్ కూడా వచ్చేస్తుంది మనకు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనము సింపుల్ గా గిట్ ఇనిట్ క్లిక్ చేయాలి. మనం ఫస్ట్ కమాండ్ వచ్చేసి ఈ కొత్తగా క్రియేట్ చేసాం కాబట్టి లోకల్ రిపాజిటరీ సింపుల్ గా గిట్ ఇనిట్ అనేది అయితే టైప్ చేస్తే మనకు ఇన్షియలైజ్డ్ ఎంటీ గిట్ రిపాజిటరీ ఇన్ అనేసి మనకి ఫోల్డర్ లో చూసుకోవచ్చు. డాట్ గిట్ అని ఫోల్డర్ క్రియేట్ అయింది. అండ్ మనకి ఇందులో ఎటువంటి ఫైల్స్ లేవు కదా, మనం ఒకసారి ఎల్ఎస్ లిస్ట్ అనేది అయితే క్లిక్ చేసినట్లయితే మన ఫోల్డర్ లో ఏమున్నాయి అనేది అయితే చూపిస్తుంది. ఎటువంటి ఫోల్డర్ లో మనం ఎటువంటి ఫైల్స్ లేవు కాబట్టి ఏం చూపించట్లేదు. అండ్ ఇక్కడ మనము ఒక ఫైల్ అనేది అయితే క్రియేట్ చేద్దాము. ఇక్కడ చూసుకోవచ్చు టచ్ ఫైల్ అని ఎంటర్ చేయగానే మనకు ఒక ఫైల్ అనేది అయితే క్రియేట్ అయిపోయింది మన ఫోల్డర్ లో. మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇక్కడ టచ్ ఫైల్ అని ఎంటర్ చేయగానే ఒక ఫైల్ అనేది అయితే క్రియేట్ అయిపోయింది. మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనం దీన్ని ఓపెన్ చేసినట్లయితే మనకు ఎటువంటి డేటా అనేది అయితే ప్రొవైడ్ చేయలేదు. మనము ఇక్కడ చూసుకోవచ్చు ఎటువంటి డేటా అనేది అయితే ప్రొవైడ్ చేయలేదు. సింపుల్ గా ఒక ఫైల్ అనేది అయితే క్రియేట్ చేసాం కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పుడు చూద్దాము ఎన్ని ఫైల్స్ ఉన్నాయి మనకు ఇందులో అనేది అయితే చూపిస్తాను మీకు. ఇక్కడ సింపుల్ గా ఎల్ఎస్ క్లిక్ చేసినట్లయితే మనకు ఫైల్ అనే ఒక ఫైల్ ఉందనేసి చూపిస్తుంది. మనం ఇక్కడ ఎన్ని ఫైల్స్ ఉంటే అన్ని చూపిస్తుంది ఎల్ఎస్ కమాండ్ యూజ్ చేసినట్లయితే. మనము ఇప్పుడు గిట్ స్టేటస్ చూడొచ్చు. దీనికన్నా ముందు మనము ఈ ఫైల్ ని మన రిపాజిటరీలోకి సెండ్ చేయాలి, పుష్ చేయాలంటే మనము గిట్ యాడ్ అనేది అయితే యూజ్ చేయాలి. గిట్ యాడ్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఫోల్డర్ లో మీ లోకల్ రిపాజిటరీలో మెనీ అప్లికేషన్స్ కానీ మెనీ కోడ్స్ ఉన్నప్పుడు స్టార్ గానీ ఫుల్ స్టాప్ గానీ ఎంటర్ చేస్తాము. అండ్ లేదు మనము ఒక ఫైల్ ని ఎంటర్ చేసి పుష్ చేయాలి, యాడ్ చేయాలి, ఆ స్టేజింగ్ ఏరియాకి పంపించాలి అన్నప్పుడు మనము ఆ పర్టికులర్ ఫైల్ నేమ్ అనేది అయితే యాడ్ చేస్తాము. మనకు ఒక ఫైలే ఉంది కాబట్టి సింపుల్ గా ఫైల్ అనేది అయితే యాడ్ చేయొచ్చు. మనం మల్టిపుల్ ఫైల్స్ ఉన్నప్పుడు మనము స్టార్ గానీ ఫుల్ స్టాప్ గానీ ఎంటర్ చేసుకోవచ్చు. లేదా ఒక ఫైల్ ఉన్నప్పుడు కూడా మనం స్టార్ గానీ ఏదైనా ఎంటర్ చేయొచ్చు, చూసుకోవచ్చు. ఈ విధంగా కమాండ్ అనేది అయితే యూజ్ చేస్తాము. ఈ విధంగా కమాండ్ యూజ్ చేసిన తర్వాత మనము ఇప్పుడు చూసుకోవచ్చు కమిట్ అయితే చేయాలి. ఈ కమిట్ చేసి మనము ఈ కమిట్ లో ఒక మ్యాటర్ అనేది అయితే మెసేజ్ అనేది అయితే రాయాలి. సింపుల్ గా గిట్ కమిట్ -m డబుల్ కోట్స్ లో యాడెడ్ ఫైల్ అనేసి ఒక మ్యాటర్ అనేది అయితే రాసి కమిట్ చేశాను. చూసుకోవచ్చు మనము 1 ఫైల్ ఈజ్ చేంజ్డ్ అనేసి అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం స్టేటస్ చూసుకోవచ్చు. గిట్ స్టేటస్ అనేది అయితే చెక్ చేసుకున్నట్లయితే మనకు ఎటువంటి నోటిఫికేషన్స్ లేవు, ఏం లేవు. మనం ఈ యాడ్ కమిట్ చేయకముందు మనకు గిట్ స్టేటస్ చూసినట్లయితే మనకు అన్స్టేజింగ్ ఏరియాలో అనేది అయితే ఉంటది. నేను ఇప్పుడు ఇంకో ఫైల్ అనేది అయితే క్రియేట్ చేపిస్తాను మీకు. ఇక్కడ
ఇంకో ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. టచ్ ఫైల్ 1 అనేసి ఎంటర్ చేసిన వెంటనే మనకు ఫైల్ 1 అనేది అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు చూసుకోవచ్చు గిట్ స్టేటస్ చూసినట్లయితే మనకు ఫైల్ 1 ఈజ్ అన్స్టేజ్డ్ అనేది అయితే ఉంది. అన్ట్రాక్డ్ ఫైల్స్ వచ్చేసి మనకు ఫైల్ 1 అనేది ఇది వచ్చేసి మనము స్టేజింగ్ ఏరియాకి పంపించాలి కాబట్టి గిట్ యాడ్ అనేది అయితే యూజ్ చేస్తాము. గిట్ యాడ్ ఫైల్ 1 అనేది ఉంది కదా, ఆ ఫైల్ నేమ్ అనేది అయితే ఇవ్వచ్చు లేదా గిట్ స్టార్ అయినా ఇవ్వచ్చు. అండ్ ఇప్పుడు చూసుకోవచ్చు ఆ తర్వాత గిట్ స్టేటస్ అనేది అయితే చెక్ చేద్దాం మనము. సారీ, ఇక్కడ చూసుకోవచ్చు మనము గిట్ స్టేటస్ ఎంటర్ చేసినట్లయితే మనకు ఈ రెడ్ కలర్ నుండి గ్రీన్ కలర్ కి అయితే వచ్చేసింది. ఇది స్టేజింగ్ ఏరియాలో ఉంది. అండ్ నెక్స్ట్ మనం గిట్ కమిట్ అనేది అయితే యూజ్ చేయాలి. గిట్ కమిట్ -m డబుల్ కోట్స్ యాడెడ్ న్యూ ఫైల్ అనేది అయితే ఎంటర్ చేశాము. ఇప్పుడు చూసుకోవచ్చు మనము గిట్ స్టేటస్ చెక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది మనకు. చూసుకోవచ్చు ఆన్ బ్రాంచ్ మాస్టర్ నథింగ్ టు కమిట్ వర్కింగ్ క్లీన్ అనేది అయితే వచ్చేసింది. మనము యాడింగ్ స్టేజింగ్ ఏరియా నుంచి యాడ్ చేసాము, ఆ తర్వాత కమిట్ స్టేజ్ కి యాడ్ చేసాము. ఇప్పుడు మనం పుష్ చేయాలి కాబట్టి మనము ఒక క్రోమ్ లోకి వెళ్ళేసి మనము మన గిటబ్ లాగిన్ అయిన తర్వాత మన గిటబ్ రిపోజిటరీ లోకి వెళ్ళి నా గిటబ్ రిపోజిటరీ లోకి లాగిన్ అయితే అవుతాను. అక్కడ మనము ఒక న్యూ రిపోజిటరీ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. ఆల్రెడీ నా దాంట్లో మనకు చాలా రిపోజిటరీస్ 4 రిపోజిటరీస్ ఉన్నాయి. అండ్ నేను ఇక్కడ రిపోజిటరీ అనేది అయితే క్రియేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా నేను సేమ్ గిట్ ఫోల్డర్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాను. గిట్ ఫోల్డర్ రిపో అనేది అయితే క్రియేట్ చేసుకున్నాను, పబ్లిక్ పెట్టేసుకున్నాను. అండ్ క్రియేట్ రిపోజిటరీ మీద అయితే క్లిక్ చేశాను. అండ్ క్రియేట్ రిపోజిటరీ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఎటువంటి ఫోల్డర్స్ అనేది అయితే ఎటువంటి ఫైల్స్ అనేది అయితే ఇక్కడికి ఇంకా పుష్ చేయలేదు. మనము సింపుల్ గా మనము ఇక్కడ చూసుకోవచ్చు మనము ఈ గిట్ రిమోట్ అని ఉంది కదా, ఈ గిట్ రిమోట్ అనే ఈ లింక్ ని మనం ఈ కమాండ్ ని యూజ్ చేసి మన ఫోల్డర్ లో ఇక్కడ చూసుకోవచ్చు మనము ఈ మన లోకల్ రిపోజిటరీలో ఉన్న ఫైల్స్ అన్ని ఏ రిపోజిటరీలోకి వెళ్ళాలి అనేది అయితే చెప్తున్నాము. ఇక్కడ సింపుల్ గా దీన్ని ఈ గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ ఈ https://github.com లో నా యూజర్ నేమ్ అండ్ నా రిపోజిటరీ నేమ్ అనేది అయితే ఉంది. ఈ రిపోజిటరీలోకి నా ఫైల్స్ ని పుష్ చేయడానికి మనము ఒక డైరెక్షన్స్ అనేది అయితే ఇస్తున్నాము. ఈ కమాండ్ యూజ్ చేసి ఈ రిపోజిటరీలోకి వెళ్ళాలి ఈ ఫైల్స్ అనేది అయితే ఈ కమాండ్ యూజ్ చేస్తాము మనము. గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ ఆ లింక్ అనేది అయితే అండ్ సింపుల్ గా ఎంటర్ చేసినట్లయితే ఇప్పుడు మనం గిట్ పుష్ అనేది అయితే యూజ్ చేసినట్లయితే గిట్ పుష్ అని ఎంటర్ చేసిన వెంటనే మనకు మన ఫైల్స్ మన ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్ అన్ని మనకు రిమోట్ రిపోజిటరీలోకి అయితే వెళ్ళిపోతాయి. ఇక్కడ చూసుకోవచ్చు git to push the current branch and send the remote as upstream use git push ఈ కమాండ్ అనేది అయితే యూజ్ చేయాలనేసి అయితే ఉంటుంది. ఈ git push చేయడానికి మన ఫైల్స్ అన్ని అక్కడ సెండ్ చేయడానికి ఇక్కడ చూసుకోవచ్చు మనము git push set upstream ఆరిజిన్ మాస్టర్ మన లోకల్ రిపోజిటరీలో నుంచి రిమోట్ రిపోజిటరీలోకి పుష్ చేయడానికి ఈ గిట్ పుష్ సెట్ అప్స్ట్రీమ్ ఆరిజిన్ మాస్టర్ ఎంటర్ చేసినట్లయితే మన లోకల్ లో ఉన్న 2 ఫైల్స్ మన రిమోట్ రిపోజిటరీలోకి అయితే వెళ్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు మన క్రోమ్ లోకి వచ్చేసి మనం ఇక్కడ రిఫ్రెష్ చేసినట్లయితే సింపుల్ గా ఫైల్ అండ్ ఫైల్ 1 అనేది అయితే 2 ఫైల్స్ అనేది అయితే యాడ్ అయినాయి. మనం ఇక్కడ చూసుకోవచ్చు కామెంట్ కూడా కమిట్ చేసినప్పుడు యాడెడ్ ఫైల్ అనేది అయితే ఇచ్చాము, యాడెడ్ న్యూ ఫైల్ అనేది అయితే ఇచ్చాము, 2 కమిట్స్ ఇచ్చాము కాబట్టి మనకి ఇక్కడ కమిట్స్ కూడా వచ్చేసాయి అండ్ ఫైల్స్ అనేది అయితే యాడ్ అయ్యాయి. ఈ విధంగా మనము ఒక లోకల్ రిపోజిటరీ క్రియేట్ చేసుకొని అందులో ఫైల్స్ క్రియేట్ చేసుకొని స్టేటస్ అనేది అయితే చెక్ చేసుకున్నాము, స్టేజింగ్ ఏరియాలో ఉందా లేదా అనేది. ఆ తర్వాత స్టేజింగ్ ఏరియాలో లేకపోతే యాడ్ గిట్ కమాండ్ యూజ్ చేసి ఆ తర్వాత కమిట్ చేసి ఆ తర్వాత స్టేటస్ చెక్ చేసినట్లయితే మనం స్టేజింగ్ ఏరియా నుండి కమిట్ ఏరియాకి అయితే వెళ్ళింది. ఆ తర్వాత మనం ఏ రిపోజిటరీలోకి వెళ్ళాలి అన్నప్పుడు మనము ఆ గిట్ రిపోజిటరీ లింక్ అనేది అయితే ఇక్కడ యూజ్ చేస్తాము. గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ అనేసి ఆ లింక్ అనేది అయితే యూజ్ చేస్తాము రిపోజిటరీ లింక్.
అప్పుడు మనము మన లోకల్ రిపాజిటరీలో ఉన్న ఫైల్స్ అన్ని ఆ రిమోట్ రిపాజిటరీలోకి వెళ్ళాలనేసి మనం ఆ కమాండ్ అనేది అయితే యూజ్ చేసాము. ఆ తర్వాత పుష్ కమాండ్ అనేది అయితే యూజ్ చేస్తే మన ఫైల్స్ అన్ని మన గిటబ్ రిపాజిటరీలోకి అయితే పుష్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ వీడియోస్ లో మనము అక్కడ నుండి మన లోకల్ రిపాజిటరీలోకి ఏ విధంగా క్లోన్ చేసుకోవాలి, లేదా ఒక బ్రాంచ్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, ఆ తర్వాత బ్రాంచ్ లోకి మనం రాసుకున్న కోర్స్ అన్ని మన బ్రాంచ్ లోకి పుష్ చేసిన తర్వాత మన బ్రాంచ్ నుండి మాస్టర్ బ్రాంచ్ లోకి ఏ విధంగా మర్జ్ చేసి పుష్ చేయాలనేది అయితే నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుని, బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా పొందుతారు, ఈజీగా చూస్తారు అనేసి అయితే చెప్తున్నాను. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ లో గ్రూప్స్ లింక్స్ ఉన్నాయి, జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నందుకు.